హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ధరణేశ్వరి వంటల కార్యక్రమంలో మనం చేసే వంటకం వెజ్ బిర్యానీ. ఈరోజు మనం ధరణేశ్వరి చెప్పేది విని వెజ్ బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకొని అందరం చేసుకొని హాయిగా బాగా రుచికరంగా తిందాం. ఇప్పుడు మనం వెజ్ బిర్యానీ చేసుకోవటం ఎలా చెప్తాను. ఉదయాన్నే లేచి మొదట మనం చేయాల్సిన పని ఏంటంటే చక్కగా బ్రష్ చేసుకొని సబ్బుతో మొహం కడుక్కొని ఆ తర్వాత వెజిటేబుల్స్ షాప్కి వెళ్ళాలి. లేకపోతే మన కంపుకి వాళ్ళు డబ్బులు ఎక్కువ తీసుకొని కూరగాయలు తక్కువ ఇస్తారనమాట. ఆ తర్వాత కూరగాయలన్నీ తెచ్చుకొని మనకి కావలసిన విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. కూరగాయలు మీకు నచ్చిన విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలాగనే కాదు, మీకు పొడుగ్గా కావాలంటే పొడుగ్గా, చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకొని పెట్టుకోండి. అసలు ఈరోజు మనం వెజ్ బిర్యానీ ఎందుకు చేస్తున్నాం అంటే నాన్ వెజ్ బిర్యానీ చేసుకోలేకపోతున్నాం కాబట్టి ఈరోజు మనం వెజ్ బిర్యానీ చేసుకుంటున్నాం. మీరు పులిలా బతకాలంటే మాంసాహారం తినండి, లేకపోతే మేకాహారం తినండి. మేకాహారం అంటే మీరేదో అనుకుంటారు, ఏమీ లేదు, ఆకుకూరలు కూరగాయలు అవి తింటమే ఇంకా మేకాహారం అనమాట. మీరు పులిలా బతకాలంటే మాంసాహారం తినండి, లేకపోతే మేకాహారం తినండి. అనివార్య కారణాల వల్ల మనం ఈరోజు పులి తినే మాంసాహారం కాకుండా మేకాహారం తింటున్నాం. ఇప్పుడు మనం వెజ్ బిర్యానీ తయారు చేసుకునే విధానాన్ని చెప్తాను. ఇలా కట్ చేసుకున్నాక వంటగదిలోకి వెళ్ళి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలా అనమాట. ఇంకా స్టవ్ ఆన్ అవ్వలేదు. ఆన్ అయిందా? ఆన్ అయింది. స్టవ్ ఆన్ అయిన తర్వాత దాని మీద ఒక డేక్షా పెట్టుకొని దానిలో ఇలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత బాగా కట్ చేసుకున్న తర్వాత మసాలా దినుసులు కూడా ఇలా కొన్ని తెచ్చుకొని పెట్టుకోవాలి. దీనివల్ల మనకి వెజ్ బిర్యానీ అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఫ్లేవర్స్తో. ఫస్ట్ మనం మసాలా దినుసులన్నీ వేయించుకోవాలి. మసాలా దినుసులు కూడా ఇవే కాకుండా మీకు ఏమైనా తెలిసినవి ఇంకా మంచి ఫ్లేవర్ ఇచ్చేవి ఏమైనా ఉంటే అవి కూడా వేసుకొని మీరు ట్రై చేయొచ్చు. అవి బాగా వేగాక ఆనియన్స్ వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోండి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోండి. బాగా నల్లగా మారకూడదు, కొంచెం బ్రౌన్గా వచ్చేటట్టు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లేకపోతే ఆ పచ్చివాసన వస్తే వెజ్ బిర్యానీ టేస్టే పోతుంది అనమాట. చక్కగా చూసుకొని వేయించుకోండి. ప్యాన్ అడుగంటకుండా ఉండాలంటే, కిందంతా మాడిపోకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని ఫ్రై చేసుకుంటే మాడకుండా ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం మిగతా కర్రీ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, కూరగాయలు ఒక్కొక్కటి వేసుకోవాలి. ఫస్ట్ మనం దీనిలో పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకుంటాం. ఆ తర్వాత మిగిలిన కూరగాయలన్నీ ఒక్కొక్కటి వేసుకొని అన్నీ చక్కగా మగ్గేదాకా ఉంచుకోవాలి. ఇలా మగ్గుతుంటే వెజ్ బిర్యానీ ఫ్లేవర్ చాలా మంచి వాసన వస్తుంది. ఇప్పటికే మంచి వాసన వస్తుంది మాకు. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసాక ఒక 5 minutes దాని మీద ప్లేట్ పెట్టేస్తే చక్కగా లోపల మగ్గుతూ ఉంటుంది. అప్పుడప్పుడు మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. అలాగే రైతాలోకి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి, పెరుగులో కలుపుకోవాలి కాబట్టి. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు దానిలో మనం టమాటో ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని క్లోజ్ చేసేయాలి, మూత పెట్టేయాలన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో, వాసన కూడా చాలా బాగుంది. ఇంతలో మనం గోంగూర పచ్చడి చేసుకొని రెడీగా ఉంచుకోవాలన్నమాట. ఇది ఇవాళ కాకపోతే రేపటికి కూడా తినొచ్చు, బాగుంటుంది. దీనిలో కొన్ని ఉల్లిపాయలు కలుపుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. గోంగూర పచ్చడి మేము ముందు రోట్లో చేద్దాం అనుకున్నాం, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దీన్ని కూడా మిక్సీలో వేసి తిప్పాల్సి వచ్చింది.
సచ్చింది దెబ్బకి. ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత దీనిలో వాటర్ పోసుకొని ఎసరు చూసుకొని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట, మగ్గించుకోవాలి, మరగాలన్నమాట వాటర్. మరిగిన తర్వాత దీనిలో మనం రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం వాటర్ పోసుకోవాలి. దీనిలో 2 కప్పులకి 1 కప్పు రైస్ వేసుకోవాలి. మేము 4.5 కప్పులు వాటర్ పోసాం. దీనిలో మేము ఇప్పుడు ఒక 3 కప్స్ రైస్ వేసి మగ్గిస్తామన్నమాట. చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా తిప్పి తగినంత నీళ్లు పోసుకొని చక్కగా మిక్స్ చేసుకొని వదిలేస్తే పెరుగు చట్నీ రెడీ అవుతుంది. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం పోసుకున్న నీళ్లు బాగా మరిగి పొగలు వస్తున్నాయి అన్నమాట. మనం ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం అసలు ఎంతవరకు అవుతుంది. చూశారు కదా, ఇలా మరుగుతున్నప్పుడు మనం దీనిలో రైస్ వేసుకోవాలి. ముందుగా మనం కడిగి నానబెట్టుకొని ఉన్న రైస్ని తీసుకొని ఈ మరిగే నీళ్ళలో వేసుకోవాలి. ఒకే చాట వేయకుండా అలా స్ప్రెడ్ చేస్తే కొంచెం బాగా రైస్ మగ్గుతుందన్నమాట. ఇలా రైస్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా చక్కగా ఈవెన్గా ఉండేటట్టు రైస్ని కలుపుకొని దాని మీద మూత పెట్టి కొంచెంసేపు ఆగితే చూసుకో నా సామిరంగా మంచి మంచి టేస్టీ మంచి వాసన మంచి బిర్యానీ, వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత ఓపెన్ చేసి చూస్తే వెజ్ బిర్యానీ కాస్త మటన్ బిర్యానీ అయ్యింది. కాదు వెజ్ బిర్యానీ అయ్యింది. మంచి ఫ్లేవర్ వస్తుంది. దీన్ని చక్కగా ప్లేట్లో వేసుకొని దీన్ని టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుస్తుంది. దీని టేస్ట్ చూసి మీకు నేను చెప్తాను ఎలా ఉందో. తర్వాత మీరు కూడా ఇంట్లో చక్కగా ట్రై చేసుకోండి. ఇప్పుడే మా ధరణీశ్వరి చేసిన వెజ్ బిర్యానీ కొంచెం టేస్ట్ చేసి చూశాను. చాలా బాగుంది. ఇంకా దాన్ని ప్లేట్లు వేసుకొని తిని చూసి కడుపు నిండా తిని చూసి మీకు దాని రుచి వాసన ఎలా ఉన్నాయో చెప్తాం. ఇప్పుడే మా ధరణీశ్వరి చేసిన వెజ్ బిర్యానీ టేస్ట్ చేయాలంటే మీరు ఎప్పుడు ఆర్డర్ చేస్తే అప్పుడు మీ ఇంటికి పంపించేస్తాం. తయారు చేసుకున్న బిర్యానీ ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాము. ఈ బిర్యానీలో మనం గోంగూర పచ్చడి, కొంచెం పెరుగు చట్నీ, ముందుగా చేసుకున్న కల్యా కూడా పెట్టుకున్నాం. మీరు కూడా ఇలా ఇంట్లో చేసుకొని హాయిగా మీ ఫ్యామిలీతో ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తూ భోంచేస్తే దీనికంటే మంచి ఆనందం ఇంకేముంటుంది. బయటగా తినాల్సింది ఇంట్లో తినండి. మంచిది, హెల్త్ బాగుంటుంది. మీకు కావాల్సింది చేసుకొని తినొచ్చు. ఓకే, ఫస్ట్ మనం దీనిలో గోంగూర పచ్చడి వేసుకొని కలుపుకొని 2 ముద్దలు తిని చూస్తే చెప్పచ్చు ఎలా ఉంటుంది. గోంగూర పచ్చడితో మన వెజ్ బిర్యానీ సూపర్ అల్టిమేట్. ఊరినే చెప్పట్లా, నిజంగా చెప్తున్నాను. కొంచెం రైస్ తీసుకొని దీనిలో కల్యా పోసుకొని టేస్ట్ చెప్తాను. టేస్ట్ చేస్తే చెప్తాను అనమాట. సూపర్ నిజంగా అల్టిమేట్. వావ్, దుమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలాగా సూపర్ ఉంది.